వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. ఏదైతే ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ లో ఉంచాలని ఈ రోజు ఊరుకొండ మండల కేంద్రంలోని అఖిలపక్ష జేఏసీ నుంచి కూడా చాలా మంది నాయకులు ఇక్కడ ధర్నాకు దిగారు ఈ రోజు. ఎందుకంటే చూసిన 2 రోజుల క్రిందట ఏదైతే జడ్చల ఎమ్మెల్యే హనుమంత్ రెడ్డి గారు మండలాలు మేము ఏదైతే ఇక్కడ తరలిస్తామని ఏదైతే సభలో మాట్లాడారో ఆ విషయాలను ఇక్కడ ఊరుకొండ మండల గ్రామస్తులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే 10 నిమిషాలలో వెళ్లే కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ దగ్గరలో పెట్టుకొని జడ్చల దాదాపుగా 35 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తే మాకు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, అంటే మండలానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఎందుకు మీరు దాదాపుగా 2016లో ఈ మండలాన్ని సాధించుకున్నారు, ఈ రోజు మరి తరలిస్తామంటున్నారు, ఎట్లా మీ వర్షన్ ఎట్లా ఉంటుంది? మొన్న జడ్చల్ల శాసనసభ్యులు హనుమంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా తన సొంత స్వలాభాల కొరకు ఆయన ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ఏదైతే ఉందో చాలా విడ్డూరంగా ఉంది. ఏ స్వార్థ ప్రయోజనాల కొరకు ఆయన ఈ యొక్క కల్వకుర్తిలో ఉన్న రెవెన్యూ డివిజన్లో ఉన్న ఊరుకొండ మండలాన్ని తీసి జడ్చల్ల రెవెన్యూ డివిజన్ చేసి అందులో కలపాలని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలా అనేక చిరకాల కోరిక, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక కల్వకుర్తి అతి దగ్గరలో ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైతే రెవెన్యూ డివిజన్ ఉన్నదో ఆ రెవెన్యూ డివిజన్ అనేక మంది అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఆడు పోరాటం చేసి ఆ రోజు ఉన్న స్వర్గీయ కిష్టారెడ్డి కిష్టారెడ్డి గారు సహకారం మేరకు ఆ రోజు బీజేపీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచార్య అమర నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు ఇలా రెవెన్యూ డివిజన్ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆ రోజుల్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెల్లకోల లక్ష్మారెడ్డి సహకారం ఆశీర్వాదంతో ఇలా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో టెంట్ వేసి ఇదే జాగాలో మేము ఈ యొక్క మండలాన్ని సాధించుకుంటే ఇలా నిర్దాక్షిణంగా అసెంబ్లీ సాక్షిగా నా ఊరుకొండ మండలాన్ని జడ్చల్ల రెవెన్యూ డివిజన్ చేసి ఊరుకొండ మండలాన్ని అల్ల కలుపుకోవటం అనేది ఇలా స్వార్థ ప్రయోజనాల కొరకే, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కొరకే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఏదైతే మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇలా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు అవగాహన ఉండి మాట్లాడారో అవగాహన లేక మాట్లాడారో తక్షణమే అది ఇలా ప్రజా అభిప్రాయ సేకరణ మేరకే ఆ రోజు 16 గ్రామ పంచాయతీల తీర్మానాల మేరకే మేము భౌగోళికంగా కల్వకుర్తి దగ్గర ఉంది కాబట్టి మేము ఆ రోజు ఈ మండలాన్ని సాధించుకున్నాం. కాబట్టి తక్షణమే మేము ఒకటే డిమాండ్, బేషరతుగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది వాపసు తీసుకోవాలి. మా మీద ప్రేమ ఉంటే ఇవాళ 10 ఏళ్ళు అవుతుంది మండలం ఏర్పడి, ఇవాళ ఒక ఎంఆర్ఓ ఆఫీసు బిల్డింగ్ లేదు, ఎంపీడీఓ ఆఫీసు బిల్డింగ్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఇక్కడ అవసరమైతే మీకు ఒక ప్రేమ ఉంటే తక్షణమే ఆ బిల్డింగులు మీ స్వయం కృషితోటి ఏర్పాటు చేయాలని చెప్పి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని గౌరవంగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. గౌరవంగా అవసరమైతే మాకు కల్వకుర్తి జిల్లా ఏర్పాటు చేసి అల్ల భాగస్వాములై ఈ యొక్క ఊరుకొండ మండలాన్ని కూడా ఆ జిల్లాలో ఊరుకొండ మండలాన్ని కలపాలని చెప్పి తమని గౌరవంగా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మేము కోరుతామున్నాం. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇలాంటి ఆలోచన చేశారు. ఎందుకంటే 2016లో సాధించుకున్న ఈ మండలాన్ని దాదాపుగా 2025-26లో ఇలాంటి ఆలోచన చేస్తారంటే ఇక్కడ ప్రజల ఆలోచన విధానం ఎట్లా ఉంది? ప్రజల ఆలోచన ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతంలో ఉండాలనేటువంటిదే అందరి నిర్ణయం. మా నాడు కూడా ఈ ఊరుకొండ మండల ఏర్పాటుకు ఆ రోజు వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. ప్రముఖంగా ఆ రోజు నేను ముందుండి పనిచేసిన మా సర్పంచ్ గారు, నిరంజన్ గారు, జంగయ్య గారు, వీళ్ళంతా కూడా ఆ రోజు ఊరుకొండ మండల్ అనేది ఏర్పాటు కావాలి, పరిపాలనా సౌలభ్యం కోసం ఏదైతే కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా నేను ముందుండి ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి అన్ని అఖిల పక్షాలను తీసుకొని మేము దగ్గర మాకు జిల్లా కూడా నార్కర్నూలు జిల్లా కావాలి, మండలం ఊరుకొండ కావాలి, డివిజన్ కానీ కల్వకుర్తి కావాలి. ఇట్లా కావడం వల్లనే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మా పిల్లలు కూడా చదువులు ఇక్కడ కల్వకుర్తిలో అవుతారు. స్థానికత అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అనే విషయం. కాబట్టి మేము జిల్లా కావాలి, మండలం కావాలి, డివిజన్ కావాలి, అవసరమైతే
జిల్లా కూడా కావాలని చెప్పి ఆనాటి నుంచి మేము కోరుతా ఉన్నాం. సరే, అది ఆ ప్రజల యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారు మాకు సహకరించారు. కేసీఆర్ గారు ఇచ్చినందుకు ఇలా ఊరుకొండ మండలం ఏర్పడింది. మా అభిప్రాయం మొత్తం మీద కల్వకుర్తి జిల్లా కావాలి, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కావాలి, మేము నాగర్కర్నూలు జిల్లాలోనే ఉండాలనేటువంటి అభిప్రాయం ప్రజలకు ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది. మేము కూడా ఆ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాం. అదే కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. ఇలా పార్టీల పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మా అభిప్రాయం అయితే ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని మేము ప్రస్తుతం ఇస్తున్నాం మేము బయటికి. కాబట్టి ఖచ్చితంగా ఈ డివిజన్ ను మాత్రం ఉన్నదాన్ని పోగొట్టకుండా మీరేమైనా చేయాలనుకుంటే ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ 2 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇలా మీరు జీరో, ఏమి చేయలే. గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్నీ మీరు మసిూసి మారడిగా చేస్తున్నారు తప్ప ఏం చేస్తలేరు. కాబట్టి మేము మిమ్మల్ని ఇలా విమర్శించడానికో లేదో చేయడం లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రజా అభిప్రాయము గౌరవించాలి, అభివృద్ధి మీద దృష్టి సారించాలి తప్ప ప్రజలను తికమక పెట్టి అనేక ఏదో మీరు చేయనటువంటి అంటే మీరు కప్పిపుచ్చుకోవడానికి, మీరు అభివృద్ధి చేస్తలేరు, కప్పిపుచ్చుకోవడానికి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారని మేము మా అభిప్రాయం ఉన్నది. ఇది శాస్త్రీయంగా ఉండాలి తప్ప అశాస్త్రీయమైనటువంటి చేయకూడదని మా యొక్క ప్రజాభిప్రాయం. మేము దాన్ని రేపు భవిష్యత్తు కొనసాగిస్తే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మండలాన్ని కాపాడుకోవడానికి? ఇప్పుడు ప్రభుత్వం మొండి వైఖరితో అట్లే ముందుకెళ్తే ఈ రోజు ఒక 20 మందితోటి ఈ రోజు కొనసాగిన దీక్ష రేపు రాబోయే కాలంలో ఊరుకొండ మండలంలోని ప్రజలందరూ కొనసాగే ఈ దీక్షని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు ఆయన స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఊరుకొండ మండలం నుండి 16 గ్రామ పంచాయతీల ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అనుకునేది ఏంటంటే రెవెన్యూ డివిజన్ గురించి కాదు ఆలోచన. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మాకు రేపు ఇప్పుడు జడ్చర్లలో మేము ఓటేస్తున్నాము, జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా తెలియదు మాకు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తెలియదు, ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారో తెలియదు. అలాంటి సందర్భంలో రేపు రాబోయే కాలంలో మా కల్వకుర్తి ఎమ్మెల్యేగా మేము కల్వకుర్తి నియోజకవర్గంలో మేము కలిస్తే బాగుంటుందని చెప్పేసి 1000 కళ్ళతో ఈ మండలంలోని ప్రజలు ఎదురుస్తున్న ఈ క్షణంలో ఇప్పుడు రేపు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రేపు ఖచ్చితంగా మనం కల్వకుర్తి పోతున్నాం అనే సందర్భంలో అందరూ ఆనందదాయకంగా ఉన్నారు. ఎందుకంటే 1 or 2 years లో ఖచ్చితంగా మేము కల్వకుర్తిలో కలుస్తున్నాము, పొద్దున్న లేసి మేము కల్వకుర్తిలో ఉంటాము. మాకు ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా కానీ అంటే ఎమ్మెల్యేని కలవాలని పోకున్నా కానీ మేము ఏదో పని మీద వస్తే మేము ఎమ్మెల్యే కలిసే అవకాశం ఉంటుంది, మా బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. లేదు మాకు ఏమైనా సమస్య ఉన్నా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మేము కల్వకుర్తి నియోజకవర్గం చేరుకొని మా సమస్యలన్నీ చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది అని చెప్పేసి అనుకునే సందర్భంలో ఈ రోజు ఆయన స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించడం అనేది చాలా విడ్డూరము. ఆయన ఇప్పటికైనా కానీ ఆయన మళ్ళొకసారి పునరాలోచన చేసి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ అనేది ఆ కల్వకుర్తిలో ఉంది, కల్వకుర్తిలోనే ఉంచి, కాకపోతే ఇప్పుడు మా అన్నగారు అన్నట్టు ఖచ్చితంగా ఊరుకొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక హాస్పిటల్ లేదు. వాటిని మీరు ప్రజల కోసం మౌలిక అవసరాలను కల్పించండి, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేకపోతే ఖచ్చితంగా మీ ఆలోచన ఎండగట్టే అవకాశం ఉంటది. ఉధృతంగా రేపు ఇంత ముందు జరిగినటువంటి అది తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సకల జనుల సమ్మె జరిగిందో ఆ స్థితిని తీసుకురాకుండా ఎమ్మడే మాకు ఈ యథాస్థితిని కొనసాగించే విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ జేఏసీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. తో కూడుకున్న ఏదైతే ఊరుకొండ మండలంలోని దాదాపుగా ఇప్పటికే కనీస వనరులు లేకుండా పేరుకే మండలం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వము మళ్ళీ దీన్ని తరలిస్తామని దీన్ని చాలా మంది ఇక్కడ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మీరు చెప్పండి. 2016లో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో 45 రోజులు కష్టపడి అనేక బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ అన్ని పార్టీలకు సహకారంతో జేఏసీ సహకారంతో ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధించుకున్నాం. 2009 వరకు మా కల్వకుర్తి మిడిజిల్ ఊరుకొండ మొత్తం కల్వకుర్తి తాలూకాలోనే ఉండే. మరి 2009లో జడ్చర్ల నియోజకవర్గంలోకి వెళ్ళిపోయి మళ్ళీ 2016లో ఊరుకొండ మండలంగా ఏర్పడింది. ఊరుకొండగానే ఉండాలి, ఊరుకొండ ఎక్కడ కూడా కలపొద్దు. ఊరుకొండను 10 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి రాబోయే కాలంలో కల్వకుర్తి జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని వినికిడి వస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఫ్యూచర్ సిటీతో అనుసంధానం చేసి కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి కల్వకుర్తికి 10 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఊరుకొండను 35-40 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి జడ్చర్లకు కలపడం అనేటువంటిది ప్రజా వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైంది. మరి ప్రజల యొక్క ఊరుకొండ ప్రజల యొక్క మనోభిష్టానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే గారు తెలిసి మాట్లాడిండా, తెలియక మాట్లాడిండా, లేకుంటే ఎవరన్నా
పెట్టుబడిదారులు మాట్లాడిచ్చిర్రో మాకు తెలియదు. ఎమ్మడే ఎమ్మెల్యే గారికి మేము ఈ ఊరుకొండ మండల జేఏసీ అఖిలపక్ష ఆధ్వర్యంలో హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నువ్వు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన వెంబడే వాపస్ తీసుకొని మరి మా మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోనే ఉంచుతూ నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉండేటట్టుగా మేము ఊరుకొండ మండల జోలికి రానేటువంటి ప్రకటన వెంబడే ఈ రోజే ఈ వార్త ఆయనకు చేరిన వెంబడే ఈ రోజే ప్రకటించాలి. లేకుంటే అఖిలపక్ష నాయకులు ఉధృతంగా చేసి రేపు కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన జేఏసీ సమాలోచన చేస్తుంది. కాబట్టి మరి అది ఇది అన్ని కలిసి ఉద్యమాలు మరి కందిరీగ తేటలు లేపినట్టు లేపొద్దు. మరి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. కొత్తగా ఏర్పడినటువంటి మండలం 2016లో 2026 వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో అప్పటి ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలను కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. మీ దృష్టిని సర్కులైన్ సహకారి బాట్లు అక్కడిక్కడ వేసినట్టుగా కాకుండా మరి మొత్తం ఇక్కడ ఊరుకొండ మండలానికి కావాల్సినటువంటి వనరులు పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఇందాక మిత్రుడు నిరంజన్ గారిని, లక్ష్మణరెడ్డి గారిని చెప్పినటువంటి పోలీస్ స్టేషన్, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు వాటికి స్థలాలు కేటాయించి కొత్త భవన నిర్మాణం మీద దృష్టి పెట్టి మా మండల జోలికి వస్తే ఇది అగ్గి బుగ్గి అయి మండుతుంది సార్. ఎమ్మెల్యే సార్ చాలా మీకు ఉద్యమాల సెగ తగలకపోవచ్చు, మరి ఉద్యమాల సెగ తగిలించుకోనికనే మరి ఇక్కడ అందరం అఖిలపక్షం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, జేఏసీ అన్ని పార్టీల నాయకులు ఊరుకొండ మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ దీక్షా శిబిరంలో ఉన్నారు. అందుకోసం దయచేసి ఎమ్మెల్యే గారికి, అనిరుద్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు చేసినటువంటి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రకటన మీరు వెంబడే వాపస్ తీసుకొని కల్వకుర్తి జిల్లా ఏర్పాటుకు నేను సహకరిస్తానేటువంటి ఒక కొత్త ఆలోచన వరవడికి శ్రీకారం చుట్టాలని ఈ జేఏసీ ఊరుకొండ మండల యథాస్థితిగా ఉంచాలనేటువంటి ఏర్పడినటువంటి జేఏసీ సాక్షిగా మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చేసినటువంటి ప్రకటన వాపస్ తీసుకోవాలి. కల్వకుర్తి డివిజన్ లోనే ఉంచాలి. కల్వకుర్తిని వెంటనే జిల్లాగా, కల్వకుర్తిని వెంటనే. ముందుగా మీటీవీ న్యూస్ కు మరియు ఇక్కడ జేఏసీ సభ్యులందరికీ నమస్కారం. అదేవిధంగా శ్రీయుత గౌరవనీయులైన అనిరుద్ రెడ్డి జడ్చెల్ల ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యులు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, జడ్చెల్లకు ఏదో అన్యాయం జరిగిందని ఆ అన్యాయాన్ని ఊరుకొండ మండలం మీద కూడా దుద్దాలనుకోవడం ఒక అనాలోచితమైన మాటగా నేను తెలియజేసుకుంటూ, విన్నవించుకుంటూ సార్ని, ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు జడ్చెల్లని డివిజన్ చేయాలనుకోవడం చాలా గొప్ప విషయమే. డివిజన్ చేయండి, మేమందరం కూడా స్వాగతిస్తున్నాం, చాలా గొప్ప విషయం. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు ఊరుకొండని తీసుకుపోయి అది జడ్చెల్లకు కలపాలనుకోనే మా విషయము అది పెద్ద అనాలోచితమైన విషయంగా మేమందరం ఊరుకొండ మండల ప్రజలందరం మీకు ఏకకంఠంతో మీకు విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రకటనని మీరు వెంబడే ఇక్కడ సభ్యులందరూ మాట్లాడినట్టుగా ఈ రోజే, ఎందుకంటే అది దానిపైన ఆలోచన నిర్ణయాలు అవసరం లేదు. ఎవరితో మీరు ఆలోచన లేకుండా మాట్లాడారు, ఆ ఆలోచన లేకుండానే వెంబడే దాన్ని వాపస్ తీసుకుంటే అందరికీ చాలా బాగుంటది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మన ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్యే శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉమ్మడి మిర్జిల్ నుంచి ఈ రోజు జడ్పీటీసీగా ఎన్నుకొని ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అతనికి మేమందరం సుపరిచితులమే. అందరిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పేరున గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచే స్థాయిలో మాకందరికి ముఖ్యమంత్రి గారితో పరిచయాలు ఉన్నాయి. మేము అంత ఈజీగా ఏం లేము అని తెలియజేసుకుంటూ, ఈ డివిజన్ మాకు ఎందుకంటే ఈ నుంచి ఉదయం 10:30కు ఆఫీస్ టైంకు కల్వకుర్తికి వెళ్ళి మా పనులు చూసుకొని, పని కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ వెళ్తున్నాం. అంత దగ్గరలో, అంత అందుబాటులో, అంత సౌలభ్యంగా ఉన్నాం మేము. ఈ రోజు ఏదో జడ్చెల్లకు పోయి మళ్ళా హోటళ్లలో భోజనం చేసి పడిగాపులు కాసి అక్కడ డివిజన్ అవసరాలు ఉంటే, డివిజన్ లో పనులుంటే మేము పొద్దుస్థానం అక్కడ దివాలు తీసి కూర్చునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మా అందరి ఊరుకొండ ప్రజల అభిష్టాన్ని మీరు ఒకసారి చాలా సీరియస్ గా ఆలోచన చేసి మీ యొక్క నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి ఊరుకొండ జేఏసీ మరియు ఊరుకొండ ప్రజలందరి తరఫున పేరున మీకు
నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటాం. మండలం గాని ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. దాదాపు 2016లో ఏర్పడినట్టు ఊరుకొండ మండలం కనీసం ఇక్కడ అరకొర వసతులు కూడా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక మండలానికి కావాల్సిన వసతులు అంటే అలాంటిది ఏది కూడా ఇక్కడ లేదు. కేవలం మండలం అంటే ఊరుకొండ మండలం అరకొరతోని ఉన్న దీన్ని కాసంత కూడా డివిజన్ మార్చి మేము మార్చాలనుకుంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోయే కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ లో ఉన్న అందుబాటులో ఉంది తీసేసి మేము ఎట్లయితే జడ్చర్లకు మార్చేస్తాం అనే దాన్ని ఇక్కడ కల్వకుర్తి మండలకు సంబంధించిన ఆల్ పార్టీ జేసీ వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన వెళ్తున్నారు. ఎంబడే అనిరుద్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వెనకాల తీసుకోవాలి, లేకపోతే మీకు ఎట్లాగో తెలంగాణ ఉద్యమం సెగ తెలియదు. అలాంటి ఉద్యమం మళ్ళీ చేస్తాము. ఎందుకంటే పేరుకు ఇవ్వాలి దాదాపు 20 మంది శిబిరం ఇవ్వాలి రేణి రారా దీక్షలో మీకు నిరసన కార్యక్రమం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మండలాన్ని సాధించుకోవడానికి ఎన్నో త్యాగాలు ఎన్నో ఉద్యమాలు చేసి మేము మండలం సాధించుకున్నాము. అలాంటి ఉద్యమం మేము ఇక్కడ మండలాన్ని మేము ఇక్కడ ఉంచడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తామని తస్మా జాగ్రత్త ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన ఏదైతే హామీని ఎంబడే వెనకాలకు తీసుకోవాలని ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఊరుకొండ మండల నాయకులు చెప్తున్నారు. సో ఇదాన్ని మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి. మీటింగ్ న్యూస్ రేణి ప్రసాద్ ఊరుకొండ మండలం నోటి అభిష్టం మేరకు 16 గ్రామ పంచాయతీల తీర్మానం చేసుకుని అదేవిధంగా భౌగోళికంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్వకుర్తిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంలో భాగంగా కల్వకుర్తి ముద్దుబిడ్డ అయినటువంటి కల్లోజు ఆచార్య గారు అమరనిధి దీక్ష చేపట్టిన సందర్భంగా రెవెన్యూ డివిజన్ సాధించుకోవడం జరిగింది. స్వర్గీయ ఎడ్మ కృష్ణారెడ్డి సహకారంతో ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఆ రోజు రెవెన్యూ డివిజన్ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఆనాటి ఎమ్మెల్యే చెల్లకోల లక్ష్మారెడ్డి సహకారంతో వారి ఆశీర్వాదంతో ఈ మండలాన్ని ఉద్యమం ద్వారా సాధించుకొని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ లో కలుపుకోవడం జరిగింది. అట్లా కలుపుకున్న ఏదైతే మండలం ఏదైతే సాధించుకున్నామో నిర్దాక్షిణంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మేము జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి తక్షణమే ఈ ఊరుకొండ మండలాన్ని జడ్చర్లలా కలపాలని చెప్పి ప్రయత్నం ఏదైతే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిందో బేషరతుగా ఎంబడే వాపసు తీసుకోవాలి. గౌరవ పెద్దలు కోరినట్టుగా ఈ రోజు నిజంగా కూడా వెనక్కి తీసుకుంటే నీ మీద గౌరవం ఉంటుంది. ఆ తర్వాత కార్యక్రమం ఇక ఏ రకంగా ఉంటుంది అని చెప్పి కార్యాచరణ ద్వారా అఖిలపక్ష జేఏసీ ద్వారా మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జడ్చర్ల అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా హేయమైన నిర్ణయం. ఇప్పటికే మేము తల్లి కలబుద్ధిలో ఉంది, పిల్ల జడ్చర్లలో ఉంది అని బాధపడుతున్నాం. తల్లి బిడ్డను కలబోతున్న సంతోషపడుతున్నాం. అటువంటి తరుణంలో ఒక పిడుగు లాంటి వార్త వేసి మరి ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. ఈ అనాలోచిత ఆలోచనను మానుకోవాలి. ఊరుకొండ మండలం రేపు కల్వకుర్తి జిల్లా కాబోతుంది. ఊరుకొండ మండలం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా రెవెన్యూ డివిజన్ అన్ని కూడా ఒక దగ్గర తల్లి ఊడిలో ఉన్నట్టు ఉంటాం. దయచేసి మమ్మల్ని విడదీయకండి ఎమ్మెల్యే గారికి చేసి నమస్కరిస్తూ ఈ యొక్క పోరాటం మీరు కనుక ఈరోజు ఏదైనా నిర్ణయాన్ని స్పష్టంగా మాకు తెలియజేయకపోతే మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. వంట మార్పులు రస్తా రోకోలు ఇంకా ఏమైనా చెప్తాయి. దయచేసి మీరు ఈ తప్పు నిర్ణయాన్ని విరమించుకొని మాకు ఇక్కడ మమ్మల్ని ఏ విధంగా ఉన్నామో మేము అదే విధంగా కూడా చూడండి అని దయచేసి. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఊరుకొండని జడ్చర్లలో కలిపి జడ్చర్లని రెవెన్యూ డివిజన్ చేయాలని మన అసెంబ్లీలో మాట్లాడిన తీరుని మేమందరం ఊరుకొండ మండల ప్రజలము జేఏసీ సభ్యులందరము అన్ని అఖిలపక్ష పార్టీల సభ్యులందరూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఇందులో ఉండ్రు. మీకు కూడా మైక్ ముందరికి రాకుండా కెమెరా ముందరికి రాకుండా అందరు ఉండ్రు. అందరితో పాటు అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటంటే మీరు మాట్లాడిన ఆ మాటని వాపసు తీసుకొని ఆ ఎల్లటినాడు మేమందరం ఇక్కడ 45-50 రోజుల పాటు ఊరుకొండని మిడ్జిల్లో నుంచి మాకు పెద్ద గ్రామం ఉంది, పెద్ద మండలం ఉంది కాబట్టి మమ్మల్ని ఊరుకొండని మండలం చేయాలని చెప్పి అప్పట్లో ఎంతో మంది పెద్దల సహకారంతో ముఖ్యంగా ఎన్నోసార్లు మేమందరం అఖిలపక్షం ద్వారా ఆ లక్ష్మారెడ్డి గారు అప్పటి మాజీ మంత్రివర్యులు ఊరుకొండ మండల ప్రదాత శ్రీ చెల్లకొల లక్ష్మారెడ్డి గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి సార్ని ఎన్నో రకాలుగా మేము కన్వీన్ చేసి ఒప్పించి ముఖ్యమంత్రి గారు వరకు కూడా లక్ష్మారెడ్డి సార్ని ఎన్నోసార్లు పంపించి దాన్ని ఒప్పించి ఊరుకొండ మండలం చేసుకున్న తర్వాత అప్పటి అవసరాల దృష్ట్యా
ఊరుకొండని చర్చల కల్వకుర్తి డివిజన్ లో కలిపినప్పుడు సరేలే మాకు కూడా కన్వీనియంట్ గానే ఉందని చెప్పి మేము కూడా దాన్ని ఏకీభవించి ఈ రోజు ఎంతో సంతోషంగా మా పనులు డివిజనల్ స్థాయి పనులు జిల్లా స్థాయి పనులు ఎంతో సంతోషంగా ఎంతో కన్వీనియంట్ గా చిన్న అవసరం అనుకుంటే బస్సులో వెళ్లి చేసుకొచ్చుకుంటున్న సందర్భంలో 1కి 3 సార్లు 4 సార్లు కలకూరు తిరిగైనా సరే పని చేసుకుంటున్న సందర్భంలో ఈ రోజు పిడుగు లాంటి వార్త మరి మన ముఖ్య ఎమ్మెల్యే గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన మరి ఆ సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడుతుంటే అది నోటికి వచ్చిందా ఎట్లొచ్చిందో తెలియదు కానీ మాట్లాడి ఈ రోజు ఊరుకొండ మండల ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. దాన్ని ఆ వాటని వెంబడే వాపస్ తీసుకొని మీ మండలానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ మండలం యథావిధిగా కల్వకుర్తి డివిజన్ లోనే ఉంటదని చెప్పి ఎమ్మెల్యే గారే స్వయంగా ప్రకటించి ఈ ఊరుకొండ మండల ప్రజలందరినీ మండలాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నారు. కల్వకుర్తి జై ఊరుకొండ, జై కల్వకుర్తి. ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తిలోనే మండలాన్ని